నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఒకే కుటుంబం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎమ్మెల్సీగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసింది. ఏంటి ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడానికి కారణం ఏంటి మీ పార్టీ? ఇది ఒకే ఇంట్లో రెండు పదవులు అనేది మా అదృష్టంగా భావిస్తాం. ఈ రాష్ట్రంలో వేలతో లెక్క పెట్టవచ్చు కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకే రెండు పదవులు ఉన్నాయి. మా పార్టీలో అయితే ధర్మాన్ గారి కుటుంబం కావచ్చు శ్రీకాకుళంలో, బొత్స గారి కుటుంబం కావచ్చు, ఇటువైపు పెద్దిరెడ్డి గారి కుటుంబం కావచ్చు, ఒకప్పుడు మేకపాటి గారి కుటుంబం కావచ్చు, వైఎస్ గారి కుటుంబం కావచ్చు, ఇలా వేలతో లెక్క పెట్టేవి 5-6 కుటుంబాలే. ఈ 5-6 కుటుంబాలు పక్కన మా కుటుంబాన్ని కూడా చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొదట రాజకీయాల్లోకి వచ్చి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో, జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో మేము కూడా అడుగులు వేస్తూ పార్టీ పుట్టక ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడవడమే కాకుండా క్రమశిక్షణతో పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ బాధ్యత చెబితే ఆ బాధ్యతను ఉన్నందుకు మా ప్రతిభను గుర్తించి వీళ్ళిద్దరూ అవసరం పార్టీకి అని ఆయన గుర్తించి మాకు ఇచ్చిన అవకాశం నిజంగా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. మాకు ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మాకు పదవులు వచ్చినాయి అనేది ఎప్పుడూ కూడా అలా ఫీల్ అవ్వకుండా పార్టీకి కార్యకర్త ఎలా పనిచేస్తాడో అలాగే పనిచేసాం, అలాగే పనిచేస్తున్నాం కూడా. మేము ఎప్పుడూ కూడా నాయకుడిని పార్టీలో నాయకులు అయిపోయామని ఎప్పుడూ కూడా ఫీల్ ఉన్నాం. ఎప్పుడూ కూడా పార్టీ కార్యకర్తగానే ఉన్నాం, పార్టీ కార్యకర్తగానే ఉంటాం. మీ బ్రదర్ ఏమో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి నందిగామలో డాక్టర్గా ఉన్నారు. అవునండి. గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మొన్న ఓడిపోయారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారితో మా పరిచయం ఏ విధంగా స్టార్ట్ అయిందో చెప్పాలి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మా ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ ఉండేవారు. అప్పటికి నేను ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ అని, ఏయుడి అని చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో డెవలప్మెంట్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచ్ చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా నేను పిహెచ్డి పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి చేశాను. తర్వాత సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో కొంతకాలం వర్క్ చేశాను. తర్వాత యుఎస్లో శాన్ ఆంటోనియోలో పోస్ట్ డాక్ చేశాను. తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చి సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్లో యోగేంద్ర యాదవ్తో కొంతకాలం పనిచేశాను. అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఉద్యోగస్తులు, అందరం కూడా కష్టపడి మా అమ్మగారు మమ్మల్ని కష్టపడి చదివిస్తే ఆ కష్టంతో మేము చదువుకొని ఉద్యోగస్తులుగా స్థిరపడిన వాళ్ళం. ఇప్పుడు మా బ్రదరు ఏదైతే ఎల్డెస్ట్ అయినా నేను యంగెస్ట్, ఆయన పల్మనాలజిస్టు, చెస్ట్ ఫిజిషియన్, వదిన గారేమో గైనకాలజిస్టు. వీళ్ళిద్దరూ కూడా ఖమ్మంలో ఒక హాస్పిటల్ ఉండేది, సమీరా హాస్పిటల్స్. చాలా పెద్ద హాస్పిటల్, చాలా బిజీ ప్రాక్టీషనర్. మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఎవరో కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులం కాదు. మేము ఫస్ట్ టైం పొలిటీషియన్స్ అయ్యాం, ఫస్ట్ జనరేషన్ అనుకోవచ్చు పాలిటిక్స్లో. ఢిల్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మిత్రుడు ద్వారా, ఒక అన్న, నాకు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే అవకాశం వచ్చింది. అన్న పేరు జేజే రెడ్డి అని, భారతీయ సిమెంట్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు. జేజే అన్న ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ పరిచయం కాస్త అలవాటుగా మారింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చినా నేను వెళ్ళి కలవటం, ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేయటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ వ్యూస్ నచ్చి ఆయనతో ట్రావెల్ చేయాలన్న ఉద్దేశం కలిగింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను రమ్మని అడిగారు, నువ్వు ట్రావెల్ చేయి.
ఆయన అడగడం కన్నా నేనే అడిగాను. అన్న నేను మీతో పాటు వచ్చేస్తాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నీది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నావు, జాబ్ రావడమే కష్టం. నా పాలిటిక్స్ని ఎలా ఉంటానో తెలియదు, కానీ నువ్వు ఎలా వస్తావు అన్నప్పుడు అన్న ఇవన్నీ వదులుకొని నేను మీతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ నీదే, నేనైతే రమ్మని చెప్పను, నీ కెరియర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నా కెరియరు నా భవిష్యత్తు అంతా మీతోనే, నాకు ఇంకే కెరియర్ లేదు, ఏ భవిష్యత్తు లేదు, నేను మీతో ప్రయాణం చేస్తాను. అంటే మీకు జగన్మోహన్ రెడ్డిలో ఏం ఆకర్షణ, ఎందుకు అంత ఆకర్షణ? జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ వ్యూస్, నేను ఏం చెప్పాను కదా, ఆకర్షించింది? నేను పొలిటికల్ వ్యూస్, ఆయనకున్న థాట్ ప్రాసెసింగ్, ఆయన పొలిటికల్ ఎకానమీ మీద కావచ్చు, లేకపోతే ఐడియాలజీ మీద కావచ్చు, లేకపోతే సోషల్ జస్టిస్ మీద కావచ్చు, నాకు బాగా కట్టుకుంది ఆయన కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో అప్పట్లో ఢిల్లీలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఒక మాట్లాడాడు. మాయావతి యూపీలో ఏ విధంగా సీఎం అయ్యింది, ఏ విధంగా కాన్షీరామ్ బిఎస్పి పార్టీలో దళిత్ బ్రాహ్మిన్స్ని కలిపి ఎలక్షన్కి ఎలా వెళ్ళారనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడేవారు. సో ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనలో ఒక సోషల్ ఇంజనీరింగ్ థాట్ ఉంది, సోషల్ జస్టిస్ థాట్ ఉంది. ఏమన్నా మనం సమాజానికి ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇదే రైట్ ప్లాట్ఫాము, ఏది కూడా రైట్ ప్లాట్ఫామ్ కాదు, ఈయనే నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో నేను చెప్పడం, ఆయన నన్ను వద్దని వారించినప్పుడు కూడా నేను ప్రయాణం చేసే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, అన్న మా కట్టి కాలే వరకు నా ప్రయాణం నీతోనే, నువ్వు ఎటుంటే అటు, ఏది చేయమంటే అది చేస్తాను, రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి తప్పకుండా మీ దాంట్లో నేను ట్రావెల్ చేస్తాను, నాకు అవకాశం ఉందని చెప్పినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఓదార్పు యాత్ర చేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి ఆ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కావచ్చు, లేకపోతే మిగిలిన యాత్రలు కావచ్చు, అలా చేసుకుంటూ 2014లో ఫస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు 2009లో ఆయన వచ్చారు, 2010లో పార్టీ పెట్టారు, 2014లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేసినాయి. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వెళ్ళి తిరువూరు పోటీ చేయమని చెప్పారు. తిరువూరు పోటీ చేయమన్నప్పుడు మా బ్రదర్ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆయన, నేను అన్నయ్య ఇద్దరం కలిసి జగన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను పోటీ చేయను, అన్నయ్య పోటీ చేస్తాడు, అవకాశం ఇది అన్నయ్యకి ఇవ్వండి, నేను మాత్రం మీతోనే ఉంటాను, నా ప్రయాణం మీతోనే ఉంటాను, నన్ను మీరు రాజకీయాల్లో కానీ పంపించి నన్ను మీ నుంచి దూరం చేయకండి, అన్నయ్య పోటీ చేస్తాడు, నేను మీతోనే ఉంటాను అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి, అలాగే డాక్టర్ గారు కూడా అన్నని కూడా కన్విన్స్ చేసి ఆయన రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. అన్నయ్యకి ఎప్పుడూ కూడా రాజకీయాలంటే ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ లేదు, అట్ ద సేమ్ టైం ఆయనకి రాజకీయ అవగాహన ఎక్కువ ఉంది. అప్పటి వరకు ఆయన ఖమ్మంలోనే ఉండేవాడు, బిజీ ప్రాక్టీషనర్, రోజుకు దాదాపు ఒక 200 మంది ఓపీ చూసేవాడు. మార్నింగ్ 8:30-9కి హాస్పిటల్కి వెళ్తే ఇంకా నైట్ 10 o'clock 11 o'clock వచ్చేవాడు. ఇంక వేరే లైఫ్ ఏమి ఉండేది కాదు, అంతా ఓపీ, పేషెంట్లు, ఇన్పేషెంట్లు, హాస్పిటల్, కిటకిటలాడటం అంతా ఉండేది. అటువంటి డాక్టర్ని, బిజియెస్ట్ డాక్టర్ని అట్లా చెప్పాలంటే, ఆ డాక్టర్ని నేను కన్విన్స్ చేస్తే, నేను కన్విన్స్ చేసినప్పటికీ కూడా నేను ఒప్పుకోకపోతే మా ఇంట్లో అందరం కలిసి ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టి, అన్నయ్యతో పాటు, అన్నయ్య ఎల్డెస్ట్, నేను యంగెస్ట్, అన్నయ్య తర్వాత ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, వదిన కూడా ప్రొఫెసరే, నెక్స్ట్ అక్క గైనకాలజిస్టు, బావగారు కూడా గైనకాలజిస్టు, అమ్మ నాన్న అందరం కలిసి కూర్చుంటే, అప్పుడు అమ్మ చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి అన్నయ్య పాలిటిక్స్కి వచ్చాను. అమ్మ చెప్పిన మాటలు ఏంటంటే, అప్పుడు పెద్దబాబు మీరందరూ కూడా బాగా చదువుకున్నారు, ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, కానీ పాలిటిక్స్కి చదువుకున్న వాళ్ళే కావాలి, సమాజం మీద ఒక ఇంపాక్ట్ చూపించాలంటే అది చదువుకున్న వాళ్ళే కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు కావాలి. సో నా రోలు నేను మ్యాక్సిమం మిమ్మల్ని
ఒక ప్రొఫెషనల్స్గా, డాక్టర్లుగా, లేకపోతే ఒక ఇంజనీర్లుగా, లేకపోతే ఒక ప్రొఫెసర్లుగా తయారు చేశారు. ఉమ్, మీరు మీ సమాజానికి, వచ్చే సమాజానికి, మీ సమాజానికి, మీ భవిష్యత్తుకి మీరు ఎలా మార్గనిర్దేశకులు అవుతారనేది, ఒక పాలసీ మేకర్ అవుతారనేది మీరు డిసైడ్ చేయండి. ఉమ్, ఎవరన్నా సరే చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్స్ అయితే వాళ్ళు దిల్ బికమ్ బెస్ట్ పాలసీ మేకర్స్ అవుతారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు, చేయగలుగుతారు. ఉమ్, సో మీరు చదువుకున్నారు కాబట్టి తప్పకుండా పాలిటిక్స్ అనేది మీరు వెళ్ళాల్సిందే. మీరు వెళ్ళాలి, సమాజానికి మేలు చేయాలి. మేలు చేయడానికి దేవుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తున్నప్పుడు దీన్ని మీరు అడ్డు చెప్పకండి, మీరు వెళ్ళండి అని చెప్పి ఫస్ట్ ఫార్మోస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది ఎవరంటే మా మదరే. ఉమ్, జనరల్గా పేరెంట్స్ ఏమంటారు, మీరు బాగానే జాబులు చేస్తున్నారు కదా, ఉమ్. ఎవరికాలు సెటిల్ అవుతున్నారు కదా, మీకు పాలిటిక్స్ ఎందుకు అని డిస్కరేజ్ చేస్తారు.